గంటన్నర 2 గంటలు నిన్న కూడా చక్కగా ఒకళ్ళ తర్వాత నాది అశోక్ గారిది ఇద్దరిది కూడా ఉపన్యాసానికి ఇచ్చి అబ్బబ్బబ్బా సదస్సులు అలాగే ఉన్నారు. నిజంగా సమయం ఇచ్చిన ఏకైక సంస్థ నాట్స్ సంస్థ. ఈ నాట్స్ సంస్థని నేను సాక్షాత్తు వాణికి మారు రూపంగా భావిస్తూ ఆ తెలుగు తల్లి సంస్కృత గీర్వాణి మీ మనస్సులలో నిరంతరం ఉండుగాక, ఇందులో ఉన్న సభ్యులకి అసభ్యులకి కూడా నిరంతరం శుభం కలిగించుగాక. అంటే సభ్యులంటే మెంబర్సు, అసభ్యులంటే మెంబర్స్ కాని వాళ్ళు అని అర్థం. అప్రాచ్యుడు అనే తిట్టు అయిపోయింది కానీ నిజానికి అప్రాచ్యుడు అంటే తిట్టు కాదు. మనం అంది ఈస్టర్న్ కంట్రీస్, ప్రాచ్య దేశం. ఇది వెస్ట్రన్ కంట్రీస్ కనుక అప్రాచ్యము అంటే పశ్చిమ దేశం అని అర్థం. మన వాళ్ళు వేళాకోవడానికి ఒరే అప్రాచ్యుడు అంటే అది కూడా తిట్టయిపోయింది. అలాగా సభ్యులంటే ఇందులో మెంబర్సు, అసభ్యులంటే కాని వాళ్ళు అందరికీ కూడా పదే పదే చెబుతాను, మనస్ఫూర్తిగా నా నోటితో దీవించిన వాడు ఎవరికీ జీవితంలో కష్టం రాదు. ఎందుకంటే నేను ముగ్గురు అమ్మవారిని నిరంతరం పాదం పట్టుకు పూజిస్తా. నాకు ఎప్పుడూ డబ్బు మీద కానీ ఇంకో దాని మీద వ్యామోహం లేదు, నేను ఎవరిని ఏం అడగలేదు. అందువల్ల మనస్ఫూర్తిగా ఇస్తున్న ఈ దీవెన వల్ల మీ సంస్థ ఖచ్చితంగా సూర్యచంద్రుడు ఆ చంద్రతారార్కం భూమి ఉన్నంతకాలం వర్ధిల్లుతుంది, వర్ధిల్లుతుంది, వర్ధిల్లుతుంది. సత్యం సత్యం పునఃసత్యం, సత్యం సత్యంచ సత్యమేవ. ఎదిగిన వ్యక్తి వెనక ఒదిగిన స్త్రీ ఉంటుంది. అదిగో ఆ ఒదిగిన స్త్రీ అమ్మాయి శిరీష, మా శిరీష మధుగారి సతీమణి వారు. ఇవాళ వారు అడుగుతున్నారు. అడగండి అమ్మ శిరీష గారు, అడగండి. నమస్కారం అండి. మధు కొర్రపాటి గారి యొక్క శ్రీమతి శిరీష గారు. ఇప్పుడు దాకా స్నేహం గురించి, మిత్రుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు స్నేహితులు, బంధువులు, ఆత్మ బంధువులు గురించి ఒక పద్యం కావాలండి. సిరులు కలిగిన నుందురు స్నేహితులన. స్నేహితులు అనే శబ్దానికి నిర్వచనం ఏంటంటే బాగా డబ్బుంటే మన పక్కన అంతా స్నేహితులు చేరతారు, తెప్పలుగా చెరువు నిండినట్లుగా. సిరులు కలిగిన చేరరే స్నేహితులన, ఉన్నతిని బొందునంత బంధువులు నుండ్రుగాక, కష్టమందున సుఖమందు కలిమి లేమి ఒడిదుడుకుల ఆత్మబంధువులలరుచుండ్రు. వాడికి ఉండొచ్చు లేకపోవచ్చు, కలిమి లేముళ్ళు అన్ని వేళల్లో కూడా ఉంటే ఆత్మబంధువులు. కేవలం ఔన్నత్యం కొంచెం మంచి పొజిషన్కి వెళితే వచ్చేవాళ్ళు బంధువులు, డబ్బులున్నప్పుడు మాత్రమే పార్టీలకి తీసుకెళ్లేవాడు స్నేహితులు. కాబట్టి ఆత్మబంధువులే కావాలి. ఇప్పుడు నాకు అర్థమైంది. పురాణ కథ నేను చాలా తరచుగా చెబుతాను, మీకు చెప్పలేదు కాబట్టి ఇక్కడ సభలో వాళ్ళకి వినండి ఒక్క మాట. శివుడు అంధకుడని ఒక రాక్షసుడిని చంపేట. అంధకుడని రాక్షసుడిని చంపిరాగానే అందరూ జయహో పరమేశ్వర అని పొగిడారు. ఓ ఇష్టం వచ్చినట్టు పువ్వులు చల్లారు. ఆ కన్నా అందరి పొగడ్తలు అందుకని పార్వతీదేవి దగ్గరకు వచ్చాడు. అప్పుడు పార్వతీదేవి అంది, ఏమండి వీళ్ళందరూ ఇందాక చూస్తున్నాను తెగ పొగుడుతున్నారు, ఎందుకు పువ్వులు వేస్తున్నారు మీ మీద అంది. అంటే ఆయన అన్నాడు, అదేమిటి పార్వతి అంత తేలిగ్గా తీసేసావు, అంధకుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడిని చంపాను, అందుకే వీళ్ళంతా నన్ను పొగుడుతున్నారు అన్నట్ట. అలాగా అండి, వాడిని ఎలా చంపారండి అంది. వాణ్ణి చంపడానికి ఆయుధం కావాలా, దిక్కుమాలిన పాపాత్ముడు, కాలుతో తొక్కి చంపేశాను పార్వతి అన్నాడు. కాలుతో తొక్కి చంపారా, ఏ కాలుతో తొక్కి చంపారండి అంది. వాణ్ణి చంపడానికి కుడికాలు కూడా కావాలా, ఎడంకాలతో తొక్కి చంపేశాను పార్వతి అన్నట్ట. ఎడమకాలు ఎవరిదండి అంది ఆవిడ. ఒక్క క్షణకాలం శివుడు ఆగిపోయాడు. ఎందుకని? శివుడు అర్ధనారీశ్వరుడు, అంటే ఎడంకాలు పార్వతిది, ఈ ఎడమంతా. ఆయన ఆగిపోయి ఒక్క క్షణం తర్వాత తేరుకుని నీదే పార్వతి అన్నాడు. ఎడంకాలు నాది, తొక్కి చంపింది నేనైతే ఈ పిచ్చి జనం మిమ్మల్ని పొగుడుతారేమిటండి అందుట. అప్పుడు ఏమన్నాడు శివుడు, పుణ్యైర్యసో లభ్యతే, నా పుణ్యం వల్ల కీర్తి నాకు వచ్చింది నీలాంటి భార్య ఉండడం వల్ల అన్నట్ట. అంచేత మధు కొర్రపాటి గారి కీర్తి ఏమిటో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. శ్రీమతి శిరీష గారు, మీకు సిగలో పువ్వు లాంటి పద్యం వచ్చింది మీకు ఇవాళ, చాలా మంచి పద్యం ఇవాళ. తర్వాత జననీకృష్ణ గారు మీరు అడుగుతున్నారు, అడగండి. నా ప్రశ్న, నిన్న మన సాహితీ సమావేశంలో అసందర్భంగా సగంలో ఒక తట్టు చుద్దాల అశోక్ తేజ్ గారు చక్కగా ఉపన్యాసం ఇస్తూ ఉంటే అందులో ఆఖరి పాట చాలా అద్భుతంగా ఉన్న సమయంలో ఆగిపోయింది. అది తల్లులు పిల్లలు అందరూ చిన్నవాళ్ళు నాతో ఏం చెప్పారంటే, యువతరం వస్తున్నారు, వారు ఈ రామ్ చరణ్ తేజ్ గారిని మీట్ అవ్వాలని చెప్పారు.
యువతరం అంటే నేను టీనేజర్స్ వస్తారనుకున్నాను. కానీ వచ్చిన వాళ్ళందరూ చేతుల్లో చంకల్లో పిల్లల్ని పెట్టుకున్న తల్లులు, దోగాడుతున్న పిల్లలు, అంతా 2 to 12 year old చిల్డ్రన్ వచ్చారు. ప్రోగ్రాం పాడినందుకు నేను వెంటనే బాధపడ్డ మాట నిజమే నిన్న, కానీ తేరుకున్నాను. కానీ ఒక బాధతో రాత్రంతా నిద్రపట్టలేదండి. ఏంటంటే మనం తల్లిదండ్రులుగా ఉంటూ ఈ పిల్లల్ని ఇలా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాము? ఇటువంటి సమావేశాలను పాడు చేయడమే కాకుండా అక్కడ వచ్చి ఇలా మీరు కేరింతాలు కొట్టాలి, ఇలా మీట్ అవ్వాలి ఇటువంటి వాళ్ళందరినీ అంటూ ఎందుకు తల్లిదండ్రులు ఇది ఎంకరేజ్ చేస్తున్నారు అని నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. నా బాధను గురించి ఒక పద్యం చెప్పి మానే. అలాగే ఇప్పుడు నాకు లేరుపంతంట తెచ్చారు. అది లేదు అసలు. ఇప్పుడు అందరూ నిన్న వచ్చిన వాళ్ళంతా పెద్దవాళ్ళని మీ దృష్టిలో. నాకేం జరిగిందంటే నిన్న ఒక ఆవిడ వచ్చి నమస్కరించబోతున్నారు. కొంతమందికి అలా దండం పెడితే ఆశీర్వచనం తీసుకొని కొన్ని కోరికలు ఉంటాయి కనుక నేను గబుక్కుని తొందరపడి శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించబోయా. ఇంతలో అమ్మమ్మ అంటూ వాళ్ళ మనవరాలు వచ్చింది. నయ్యం కళ్యాణ ప్రాప్తిరస్తు అనబోయాను, కొమ్మ ములిగిపోయింది అని. ఇంతకీ నా భ్రమక్కల కారణం ఏమిటో చెబుతా, అది విన్నాక మీ బాధ తర్వాత చెబుతాను. 40 ఏండ్లు నిండినను నల్లగా నుండును జుట్టు, దీని లోపలి పరమార్థమేమి అని బ్రద్దలు గొట్టుకు చావబొర్ర. 40 ఏళ్ళు నిండిపోయినా జుట్టు నల్లగా ఉంటుంది, నాకేమో జుట్టు నల్లగా లేదు. మరి రసరాజు గారికి కూడా నల్లగా ఉందండో, ఈయన రిటైర్ అయ్యారు, మరి ఏమిటో తెలియదు. 40 ఏండ్లు నిండినను నల్లగా నుండును జుట్టు, దీని లోపలి పరమార్థమేమి ఎన్ని బ్రద్దలు గొట్టుకు చావ బుర్ర. నెత్తళుకుల తార ఒక్కతే యథార్థము పలికినది, యథార్థము పలికినది ఒక్క రూప్యమే తెల్లవారు వెండ్రుకల తీరును మార్చునటనుచునయ్యడం. 40 ఏళ్ళు నిండినా జుట్టు నల్లగా ఉంది ఏమిటి, అది ఇంట్లో పరమార్థం అనుకుంటూ ఉంటే ఆవిడంది, ఎందుకంటే ఇంత కష్టపడతారు, ₹1 ఖర్చు పెట్టండి, నెత్తికి రాయండి, తెల్లవారు వెండ్రుకల తీరును మార్చునటంచు అయ్యాడన్నది. నాకు తెలియదులేండి, ఆ తెలివితేటలుంటే నేను ఇది ఇక్కడ కూర్చుంటాను. అంచేత అసలు రహస్యం అది. అలాంటి వయోవృద్ధులైనటువంటి వాళ్ళు చిన్నపిల్లలకి ఎందుకు చెప్పట్లేదంటే కొన్ని కారణాలు ఉంటే, వాళ్ళ కారణాలు వారివి. ఏమైనా ఇద్ధరణి నిర్ధ విద్యావృద్ధ వయోవృద్ధ ధర్మవృద్ధ ప్రజ్ఞావృద్ధ ప్రశస్త మతగత బుద్ధులు భవమోహమేమి వందరు జనని. ఈ లోకంలో మోహం ఎప్పుడు పొందుతామంటే విద్యలో, వయస్సులో, ప్రజ్ఞలో, ఈ మూడింటిలో వార్ధక్యం కావాలి. కేవలం వయస్సు పెరిగిన లాభంలా, తెలివితేటలు ఉన్న లాభంలా, విద్య ఉన్న లాభంలా 3 ఉండాలి. ఈ మూడింటితో మన భాష, మన సంస్కృతి పట్ల ప్రీతి చిన్నప్పటి నుంచి పెంచుకోవాలి. అలా పెంచుకుంటే అటువంటి వాళ్ళకి లౌకికమైన మెరుపుల మీద వ్యామోహం ఉండదు. అలాంటి మోహము పొందని స్థితి అందరికీ వచ్చుగా, కానీ కొంచెం అంతరార్థంతో చెప్పాను, పైకి వాచ్యం చేయకుండా. నా వీపు నేను కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ. చాలా మంచి పద్యం. భరతవాక్యంగా నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. ఈ సభలో ఎక్కడో ఏదో మూలన సరస్వతీదేవి కూర్చున్నట్టుగా నా కవితానేత్రాలకు కనిపిస్తుంది. ఎక్కడో కూర్చుంది, అమ్మవారు కూర్చున్నారు. ఆ అమ్మవారు ఈ నేట్స్ని ఆశీర్వదిస్తూ ఏం చెప్తున్నారు పద్యం? సరస్వతీమాత ఎక్కడో ఓ మూలలో కూర్చొని ఈ నేట్స్ని ఏ విధంగా ఆశీర్వదిస్తుంది అమ్మవారు, అది ఒక పద్యం చెప్పండి. ఇది భారతవాక్యం. శుభమవుగావుత నిత్యం బభయం బవుగాత ఆయురారోగ్య విభవం బవుగావుత. ఈ సభలో గల జనుల కనుచూ శారద పలుకున్, శారద పలుకున్. బాగుంది. వెండి తెర మీద శుభం కార్డు పడిందన్నమాట. వెండి తెర మీద శుభం కార్డు చాలా ఇవాళ. ఎందుకంటే అక్కడ దిట్ట కూర్చున్నాడు, సామాన్యమైన వ్యక్తి కదా ఆయన, మహానుభావుడు ఆయన, 3 భాషల్లో పండితుడు ఆయన. రసజ్ఞులు ఎంతోమంది విచ్చేశారు ఇవాళ. సభ చాలా రమ్యంగా, చాలా వైభవపేతంగా జరిగింది. ఇవాళ నేట్స్కి ఇవాళ చాలా మంచి మార్కులు ఇచ్చే సభగానే భావిస్తున్నాను ఇవాళ నేను. జననీ కృష్ణ గారు దీన్ని నిర్వహించడం చాలా ఆద్యంతం, ఆవిడి సంకల్పంలోంచి బాగా సభ కూడా బాగా జరిగింది. అలాగే మా కూచిపట్ల ఆనంద్ గారు కూడా దీనికి ఎంతో ముందు నుంచి కూడా ఎంతో కృషి చేశారు. ఇదంతా కూడా చాలా మంచి సభ జరిగింది ఇవాళ.
చాలా అందరం కూడా ఆనందిస్తున్నాం మనం. స్వస్తి.